హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో జిల్లా బ్యాంకులలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే తెలుగు చదవడం రాయడం తప్పనిసరిగా వచ్చి ఉంటే మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ ఈ పోస్టింగ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మన జిల్లాలోనే మనకి ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాకు సంబంధించినటువంటి వేకెన్సీస్కి మాత్రమే మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి. వేరే జిల్లాకు సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి పోస్టింగ్ కూడా మన జిల్లాలోనే ఇస్తారు. ఒకవేళ మీ ఊర్లో కనుక బ్యాంక్ అనేది ఉంటే అక్కడ కూడా మీకు పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ ఊర్లోనే ఉంటూ మీరు గవర్నమెంట్ జాబ్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్ కాదు, ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవి. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే నియర్లీ 44,000 వరకు కూడా ఉంటుంది. పోస్ట్ని బట్టి ఆ శాలరీ అనేది మారడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు ప్రస్తుతం మనకి కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇవ్వడం జరిగింది. సో జిల్లాలంటే ప్రజెంట్ ఇప్పుడు 24 జిల్లాలు చేయడం జరిగింది కదా, 26 జిల్లాలు చేయడం జరిగింది కదా. ఆ 20 కొత్త జిల్లాలు కాకుండా మనకి పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలి అని నేను ఈ పాయింట్ మీకు చెప్తున్నాను. సో పాత జిల్లాల ప్రాతిపదికన మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎక్కడెక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కానీ క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మనకి 2 రకాల పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 250కి పైగా పోస్టులు ఖాళీలు అనేవి ఉన్నాయి. అయితే ఫస్ట్ది వచ్చి మనకి ఆఫీస్ అసిస్టెంట్, దీన్నే మనకి స్టాఫ్ అసిస్టెంట్ అని లేదా క్లర్క్ అనే వేకెన్సీ అని పిలవడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చి అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించి మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట వేకెన్సీస్ ఉన్నప్పుడు. అయితే ప్రస్తుతానికి మనకి శ్రీకాకుళం, కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇప్పటికే ఇప్పుడు నేను చెప్పినటువంటి డిస్ట్రిక్ట్సే కాకుండా వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి డౌట్ అనేది వచ్చి ఉంటుంది. మరి మా జిల్లాల్లో ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు కదా, పక్క జిల్లాకి మేము అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చా అని మీకు డౌట్ అనేది ఉంటుంది. అలా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. నోటిఫికేషన్లో క్లియర్గా ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాకి అప్లై చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకే నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మరికొన్ని జిల్లాలకు కూడా అతి త్వరలోనే, అంటే మిగిలినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాటన్నిటికీ కూడా నోటిఫికేషన్ అనేవి ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా నేను డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి అందులో పోస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 2 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ అలాగే స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ అనే వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో గుంటూరు, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ వీడియో కానీ చూస్తుంటే మీరు చూసి అప్లై చేసుకోండి. వేరే జిల్లాల వాళ్ళు కానీ చూస్తుంటే దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అన్నీ తెలుసుకోండి. అండ్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. సో ఒకసారి ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సేమ్ ఉంటాయండి. అన్ని జిల్లాలకు సంబంధించి ఏం మారుతాయి అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీ మాత్రం మారడం జరుగుతుందన్నమాట. అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఒక జిల్లాకు వైజ్గా మారడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తం 50 వేకెన్సీస్ క్లర్క్ ఉన్నాయి.
కర్నూలు జిల్లాకు సంబంధించి 50 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం సంబంధించి మనకి ఇక్కడ 35 వేకెన్సీస్ ఇచ్చారు. సో ఈ విధంగా వేకెన్సీస్ మారుతాయి కానీ మిగిలిన అన్ని డీటెయిల్స్ సేమ్ ఉంటాయి. ఫస్ట్ క్లర్క్కు సంబంధించినటువంటి వివరాలు చెప్తాను. దాని తర్వాత అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి వివరాలు చెప్తాను. సో క్లర్క్ అనే వేకెన్సీకి స్టార్టింగ్లో శాలరీ అనేది 33,637 రూపాయలు పర్ మంత్ అనేది రావడం జరుగుతుంది. డిఏ హెచ్ఆర్ఏ అన్నీ కలుపుకొని మనకి 33,637 రూపాయలు పర్ మంత్ అనేది వస్తుంది. ఇక ఇక్కడ 2 రకాల వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. ఓపెన్ అంటే ఓపెన్లో మనం అప్లై చేసుకోవాలి, నిరుద్యోగులకి ఈ ఓపెన్ జాబ్స్ అనేవి ఉంటాయి. ఫర్ పిఏసిఎస్ అంటే ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తుంటారో బ్యాంక్లో వాళ్ళకి ఈ వేకెన్సీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట, ఈ పిఏసిఎస్ అనేది. ఓకే, సో ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ అంటే మన జిల్లా నిరుద్యోగ అభ్యర్థులకి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే ఏజ్ విషయానికి వస్తే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 40 సంవత్సరాల వరకు వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది మారడం జరుగుతుందండి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి వాళ్ళ క్యాస్ట్ని బట్టి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఇతర ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 31/10/2024 నాటికి మీ దగ్గర ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఎనీ డిగ్రీ ఉన్నా పర్లేదండి, అప్లై చేసుకోవచ్చు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్, తెలుగు అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి అండ్ ఇంగ్లీష్ కూడా తెలిసి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా తెలిసి ఉండాలి అని కూడా మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఎవరైనా ఆల్రెడీ బ్యాంక్లో పిఏసిఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఒకసారి మీరు చూసుకోండి ఎవరైనా ఉంటే. ఇక సెలక్షన్ విషయానికి వస్తే మనకి 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మనకి సెలక్షన్ అనేది చేస్తారు. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇందులో సిలబస్ ఏముంటుంది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్లు 30 మార్కులకి, రీజనింగ్ 35 క్వశ్చన్లు 35 మార్కులకి, యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్లు 35 మార్కులకి, ఈ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 1 అవర్ టైం మాత్రం మనకి ఇవ్వడం జరుగుతుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఇక టెస్ట్ సెంటర్స్ షెల్ బి గుంటూరు, పల్నాడు, బాపట్ల డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇందులోనే ఉండడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక సో టెస్ట్ సెంటర్స్ ఆల్రెడీ ఎక్కడ ఉంటాయనేది నేను మీకు తెలియజేశాను. అంటే ఏ జిల్లాకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ సెంటర్ ఆ జిల్లాలోనే ఉంటుంది, అది మీరు గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కర్నూలు జిల్లాకు సంబంధించింది కాదా, కర్నూలు జిల్లాలోనే మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఉండడం జరుగుతుంది. శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఇస్తారు. ఇక అసిస్టెంట్ మేనేజర్ అనే వేకెన్సీస్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ అనే వేకెన్సీస్ గుంటూరులో అలాగే శ్రీకాకుళంలో ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి శాలరీ అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్ట్కి 44,610 రూపాయలు పర్ మంత్ అనేది స్టార్టింగ్లో రావడం జరుగుతుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఈ ఏజ్ విషయానికి వస్తే దీనికి కూడా 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 31/10/2024 నాటికి ఏజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక ఈ జాబ్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 60% మార్క్స్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలన్నమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదండి, 60% మార్క్స్ ఉండాలి. ఒకవేళ కామర్స్లో కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే మీరు 55% మార్క్స్ వచ్చినా కూడా సరిపోతుంది. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఏ డిసిప్లిన్లో చేసినా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఇంగ్లీష్ నాలెడ్జ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్స్ అనేది తప్పనిసరిగా తెలిసి ఉండాలన్నమాట. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఆన్లైన్ టెస్ట్ ద్వారా మనకి ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామినేషన్ సిలబస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్లు 30 మార్కులకి, రీజనింగ్ 35 క్వశ్చన్లు 35 మార్కులకి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్లు 30 మార్కులకి, ఈ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 60 minutes అంటే 1 hour మాత్రమే మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా మనకు ఉంటాయి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఏ జిల్లాకు సంబంధించినటువంటి చోట అదే చోట మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే
ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. జనరల్ మరియు బీసీ క్యాండిడేట్స్కి 700 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. క్లర్క్కి మరియు అసిస్టెంట్ మేనేజర్కి రెండింటికి కూడా మీరు ఒకవేళ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే రెండింటికి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సపరేట్గా ఫీజు చేయాలి, సపరేట్గా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిజిస్టర్ ఆన్లైన్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లా దగ్గర రిజిస్టర్ ఆన్లైన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 8/1/2025 నుంచి 22/1/2025 మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫిబ్రవరిలో మనకి ఎగ్జామ్స్ ఉంటాయని కూడా క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ డేట్స్ కానీ హాల్ టికెట్స్ కానీ ఏవైనా వచ్చినప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.